ఈరోజు మన జీవితంలో ఉన్న ప్రతి వైఫల్యానికి, ప్రతి ఒత్తిడికి 100% మనమే బాధ్యులం అని ఎవరైనా మన ముఖం మీదే చెబితే బహుశా చాలా విపరీతమైన కోపం వస్తుంది కదా? అవును. ఖచ్చితంగా వస్తుంది. ఏంటంటే, ఆ క్షణంలో మన అహానికి అదొక పెద్ద దెబ్బలాగా అనిపిస్తుంది. నిజమే. ఎందుకంటే మన కష్టంలకు వేరొకరు కారణమని అనుకోవడం చాలా సులభం. ఒక రకంగా అదొక కంఫర్ట్ జోన్. అంతే కదా! వాస్తవానికి మనమెప్పుడూ మన సమస్యలకు ఏదో ఒక బాహ్య కారణాన్ని వెతుకుతూనే ఉంటాం. కానీ, సుమారు 2.5 వేల సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే కఠినమైన వాస్తవాన్ని ఒక సిద్ధాంతంగా చెప్పారు. అది మనల్ని కించపరచడానికి కాదు. కాదు, మనకు శాశ్వతమైన స్వేచ్ఛనివ్వటానికి. మన సమస్యల మూలాలను బయట కాదు, మనలోనే వెతకాలని ఆ సిద్ధాంతం చెబుతోంది. ఇది మానవ పరిణామ క్రమంలోనే ఒక అత్యంత విప్లవాత్మకమైన ఆలోచన. ఖచ్చితంగా. అందుకే ఈనాటి మన లోతైన విశ్లేషణలో బౌద్ధ తత్వశాస్త్రానికి అత్యంత కీలకమైన ధమ్మపదం గ్రంథం గురించి మనం చర్చించబోతున్నాం. అవును. అందులోనూ ముఖ్యంగా 12వ అధ్యాయమైన అత్తవగ్గో గురించి, అంటే ఆత్మ లేదా స్వీయతత్వం. రైట్. ఈ విశ్లేషణ కోసం మనం బుద్ధరకిత గారు, అలాగే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆంగ్లంలోకి అనువదించిన మూలాలను ఆధారంగా తీసుకుంటున్నాం. ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి కదా? ఆ, చెప్పండి. అదేంటంటే, ఇది ఏదో హిమాలయాల్లోని గుహల్లో కూర్చున్న సన్యాసులకు సంబంధించిన పాత తత్వశాస్త్రం కాదు. నేటి ఆధునిక కాలంలో మన ఆఫీసుల్లో, కుటుంబాల్లో మనం ప్రతిరోజూ ఎదుర్కొనే సమస్యలకు ఇదొక ప్రాక్టికల్ మాన్యువల్ లాంటిది. ధమపాదం గొప్పదనం కూడా అదే. రాధాకృష్ణన్ గారి మాటల్లో చెప్పాలంటే, ఈ గ్రంథం అనవసరమైన ఊహాజనిత సిద్ధాంతాల చుట్టూ అస్సలు తిరగదు. అంటే ప్రాక్టికల్ అప్లికేషన్ ఎక్కువ ఉంటుందన్నమాట. 100% ఇది పూర్తిగా మానవ ప్రవర్తన, అంతర్గత ప్రతిబింబం మరియు మనస్సును ఎలా అదుపులో ఉంచుకోవాలి అనే ప్రాథమిక విషయాల మీదే దృష్టి పెడుతుంది. సరే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. మనం బయట ప్రపంచంలోకి వెళ్ళి మార్పు తీసుకురావాలి, అందరికీ సాయం చేయాలి అని అనుకునే ముందు అసలు మనం ఎలా ఉన్నాం అనే దగ్గరే ఈ 12వ అధ్యాయం మొదలవుతుంది. అవును, స్వీయ రక్షణ అనేది మొదటి మెట్టు. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఆధునిక ఉదాహరణ తీసుకుందాం. విమానంలో ప్రమాదం ఎదురైనప్పుడు ముందు మన ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్న తర్వాతే పక్కవారికి సాయం చేయాలి అంటారు కదా? అచ్చం అలాంటిదే. ఓ, ఈ ఉదాహరణ చాలా పర్ఫెక్ట్గా సరిపోతోంది. అంతేగదా? మన స్మార్ట్ ఫోన్లో బ్యాటరీ పూర్తిగా అయిపోయి ఇంటర్నెట్ సరిగ్గా లేనప్పుడు మనం హాట్స్పాట్ ఆన్ చేసి పక్కవాళ్లకి ఇంటర్నెట్ ఇవ్వలేము. నిజమే. మనం ఇతరులకు ఏదైనా ఇవ్వాలంటే ముందు అది మన దగ్గర ఉండాలి. ఈ అధ్యాయంలోని 157వ శ్లోకం అక్షరాలా ఇదే చెబుతుంది. ఏమని చెబుతోంది? తనను తాను ప్రేమించుకునే వ్యక్తి నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తనను తాను రక్షించుకోవాలి అని వివరిస్తోంది. ఓహో, అంటే ముందు మనల్ని మనం కాపాడుకోవాలా? అవును. అలాగే 160వ శ్లోకంలో మరింత సూటిగా ఎవరికి వారే రక్షకులు, ఇంకెవరో అవుతారు అని ప్రశ్నిస్తుంది. కాని ఇక్కడే ఒక పెద్ద చిక్కుంది. అసలు ఇలా ఎవరికి వారే రక్షకులుగా ఉండటం, ముందు మన గురించి మనం ఆలోచించుకోవటం అనేది సమాజం దృష్టిలో స్వార్థం కిందకు రాదా? ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, స్వార్థానికి స్వీయ అవగాహనకు మధ్య చాలా సున్నితమైన కాని అత్యంత బలమైన వ్యత్యాసముంది. అంటే కోరికల గురించి కాదా? కాదు. బుద్ధుడు ఇక్కడ స్వార్థమంటే తన కోరికల వెంట గుడ్డిగా పరిగెత్తడం గురించి మాట్లాడటం లేదు. మనమిందాక అనుకున్న స్మార్ట్ ఫోన్ ఉదాహరణనే తీసుకుంటే, మన మనస్సు అనే నెట్వర్క్ అశాంతితో, భయాలతో ఉన్నప్పుడు మనం ప్రపంచానికి శాంతిని పంచిపెట్టలేము. కరెక్ట్. అదే, ఎవరికి వారే నాథుడు అన్నప్పుడు మనల్ని రక్షించే బాధ్యత ఏ బాహ్యశక్తులపైనో అదృష్టంపైనో ఆధారపడి లేదని అర్థం చేసుకోవాలి. సంపూర్ణంగా మన అంతర్గత నియంత్రణపైనే ఆధారపడి ఉందన్నమాట. అవును. రాధాకృష్ణన్ గారి వివరణ ప్రకారం బాహ్యశక్తులు మనిషిని ఎన్నటికీ గాయపరచలేవు, తనను తాను గాయపరుచుకుంటే తప్ప. అరెరే, అంటే మనకు నిజమైన శత్రువు బయటక్కడా లేడు, మనలోనే మన ఆలోచనల రూపంలో ఉన్నాడు. ఖచ్చితంగా. అయితే మనల్ని మనం రక్షించుకోవడం అనేది ఒక బాధ్యత తప్ప స్వార్థం ఏమాత్రం కాదు. కాదు. సరే, ఈ అంతర్గత పునాది వేసుకున్న తర్వాత మనం సమాజంలోకి అడుగుపెట్టినప్పుడు ఇతరులతో ఎలా వ్యవహరించాలి అనే తర్వాతి మెట్టుకు వెళ్దాం. ఎందుకంటే మనం బయట ప్రపంచంలోకి అడుగుపెట్టగానే చేసే మొదటి పని పక్కవారిని మార్చడానికి ప్రయత్నించడం. హా, ఇది ఆధునిక సమాజంలో మనం ప్రతిరోజూ చూస్తున్న అత్యంత సాధారణమైన వైరుధ్యం కదా. అవును. ఆఫీసుల్లో కొంతమంది మేనేజర్లుంటారు. వాళ్ళు ఉదయం 10 గంటలకల్లా రారు,
కానీ తమ బృందం మాత్రం నిమిషం లేటు కాకుండా రావాలని రూల్స్ పెడుతుంటారు. నిజమే. లేదా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు తీసుకోండి. అవును, తాము ఏమాత్రం పాటించని గొప్ప గొప్ప నైతిక నియమాలను ఇతరులకు ఆదర్శంగా ఉపదేశిస్తుంటారు. దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే మాటలకు చేతలకు మధ్య ఉన్న ఈ అగాధం గురించే ధమ్మపదంలోని 158 మరియు 159 శ్లోకాలు సూటిగా మాట్లాడుతున్నాయి. ఓ, ఆ శ్లోకాల అర్థమేమిటి? 158వ శ్లోకం ఏమంటుందంటే, ఒకరు ముందుగా తమను తాము సరైన మార్గంలో ఉంచుకోవాలి, ఆ తర్వాతే ఇతరులకు బోధించాలి. అప్పుడు ఆ విజ్ఞుడైన వ్యక్తి ఎలాంటి నిందలకు గురికాడు అని. అంటే ముందు మనం ఆచరించాలి. అవును. ఇక 159వ శ్లోకం దీనికంటే ఒక అడుగు ముందుకు వేసి, ఇతరులకు ఏమి బోధిస్తావో ముందు నువ్వు దాని ఆచరించు అంటుంది. వావ్, చాలా పవర్ఫుల్ కదా. నిన్ను నువ్వు నియంత్రించుకున్న తర్వాతే ఇతరులను నియంత్రించు. ఎందుకంటే తనను తాము అదుపులో పెట్టుకోవడమనేది ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పని అని చెబుతుంది. అంటే మనలోని లోపాలను సరిదిద్దుకునే ధైర్యం లేకే మనం పక్కవారిని ఉద్ధరించడానికి బయలుదేరతాం. వినడానికి చాలా చేదుగా ఉన్నా ఇది నగ్న సత్యం. 100% నిజం. సైకలాజికల్గా చూస్తే ఇతరులకు సలహాలివ్వడం అనేది ఒక రకమైన ఎస్కేపిజం గదా. అంటే మన సమస్యల నుండి మనం తప్పించుకునే ధోరణి. అవును. ఎందుకంటే ఒక మనిషి తనను తాను మార్చుకోవడం, తనలోని లోపాలను అంగీకరించి వాటిని సరిదిద్దుకోవడమనేది చాలా నొప్పిని కలిగించే ప్రక్రియ. అక్కడ తన అహాన్ని తనను చంపుకోవాలి. ఆ కష్టం పడలేక పక్కవారి తప్పులెంచుతాం. అంతేకదా. పక్కవారికి సలహాలివ్వడం చాలా సులభం. పైగా అది మన అహానికి ఒక రకమైన తృప్తినిస్తుంది కూడా. కరెక్ట్. అందుకే ఈ మూల గ్రంథం చెబుతోంది, నిజమైన నాయకత్వమనేది కేవలం మాటల ద్వారా రాదు, అది ఆచరణ ద్వారానే సాధ్యమవుతోంది. దే హ్యావ్ టు లీడ్ బై ఎగ్జాంపుల్. అవును. రాధాకృష్ణన్ గారి అనువాదంలో సర్వే ధర్మాః మనోనిగ్రహ లక్షణాంతు అని వివరిస్తారు. అంటే ఎన్ని ధర్మాలు ఉన్నా వాటన్నింటి ముఖ్య ఉద్దేశ్యం మనోనిగ్రహమే. ఇతరులను శాసించడంలో నాయకత్వం లేదు. తనను తాను శాసించుకోవడంలోనే ఉంది. ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఎలా? ఒకవేళ మనం ఈ మనోనిగ్రహాన్ని అలవర్చుకోకపోతే దానివల్ల ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయి? ఈ గ్రంథం వాడిన అలంకారాలు బహుశా అత్యంత పదునైనవి. అవును. ఆ రూపకాలు మానవ మనస్తత్వాన్ని చాలా లోతుగా విశ్లేషిస్తాయి. 161వ శ్లోకంలో ఒక మాట ఉంది. బుద్ధిహీనుడు చేసే చెడు పనులు వాడి నుండే పుట్టి చివరికి ఒక వజ్రం కఠినమైన రాయిని ఎలాగైతే కూసి ముక్కలు చేస్తుందో అలాగే వాడిని నాశనం చేస్తాయి. అవును. ఆ వజ్రం పోలిక చాలా అద్భుతం. అలాగే 162వ శ్లోకంలో మరో పోలిక ఉంది. అడవుల్లో మాలువ అనే తీగ గురించి ప్రస్తావించారు. ఆ తీగ ఒక చిన్న మొక్కలా ఒక పెద్ద చెట్టును ఆశ్రయించి పుడుతుంది. కాని అది పెరుగుతూ ఆ చెట్టునే పూర్తిగా అల్లుకొని ప్రాణాలు తీసేస్తుంది కదా. కరెక్ట్. మనలో ఉండే దుర్గుణాలు కూడా అక్షరాల ఆ అడవి తీగలాంటివే. ఒక చిన్న బద్ధకం లేదా చెడు అలవాటు నెమ్మదిగా మన జీవితాన్నే నాశనం చేస్తుంది. ఇవి కర్మ సిద్ధాంతం యొక్క వాస్తవ తీవ్రతను మన కళ్లకు కడుతున్నాయి. చాలామంది కర్మ అంటే ఏదో ఆకాశం నుండి దేవుడిచ్చే శిక్ష అని అనుకుంటారు. లేదా గత జన్మల పాపమని. అవును. కాని ఇక్కడ బౌద్ధ తత్వశాస్త్రం చెబుతున్న కర్మ పూర్తిగా భిన్నమైంది. మన ఆలోచనలు, మనం చేసే పనులే ఆ వజ్రంలాగా, ఆ తీగలాగా మారి మనల్ని చుట్టుముడతాయి. కారణం కార్యం. కాజ్ అండ్ ఎఫెక్ట్ అన్నమాట. మనం వేసే విత్తనమే మనం కోసే పంటవుతుంది. ఖచ్చితంగా. అందుకే 165వ శ్లోకం మరొక కఠినమైన సత్యాన్ని నిక్కచ్చిగా చెబుతుంది. ఏంటది? ఎవరి పాపం వారిదే, ఎవరి పుణ్యం వారిదే. ఒకరిని మరొకరు పవిత్రం చెయ్యలేరు. వావ్! ఈ ఒకరిని మరొకరు పవిత్రం చేయలేరనే మాటని నేటి ఆధునిక కాలానికి అన్వయిస్తే ఒక పెద్ద నాటకం బట్టబయలవుతుంది. ఎలాంటి నాటకమంటారు? ఈ రోజుల్లో మన జీవితంలో ఏ చిన్న వైఫల్యం ఎదురైనా వెంటనే ఇతరులు నిందించటం. మా పేరెంట్స్ నన్ను సరిగ్గా పెంచలేదు అనో, లేదా నాకు సరైన ఆర్థిక నేపథ్యం లేదు అనో పరిస్థితులను బ్లేమ్ చేస్తాం. అవును. ఈ సమాజం నా పట్ల క్రూరంగా వ్యవహరించింది అని కంప్లైంట్ చేస్తారు. దీన్నే మనం సైకలాజికల్ బ్లేమ్ గేమ్ అనొచ్చు. ఖచ్చితంగా. కానీ 12వ అధ్యాయం చెప్తున్నదేంటంటే ఈ బ్లేమ్ గేమ్ను తక్షణం ఆపేయాలి. కార్పొరేట్ పరిభాషలో చెప్పాలంటే మనం ఎక్స్ట్రీమ్ ఓనర్షిప్ తీసుకోవాలి. అంటే 100% బాధ్యత వహించడం. అవును, నా ఆలోచన, నా నిర్ణయం నా భవిష్యత్తును నిర్మిస్తోంది అనే స్పృహ మనకుండాలి. మీ సమస్యలను తీర్చడానికి ఏ సూపర్మ్యాన్ రాడు,
ఏ వ్యవస్థ మిమ్మల్ని ఉద్ధరించదు అని బుద్ధుడు ముఖం మీదే చెబుతున్నాడు. ఇది వినడానికి కొంచెం కఠినంగా అనిపించినా ఈ ఆలోచన ఇచ్చే మానసిక స్వేచ్ఛ అంతా ఇంతా కాదు. నా కష్టాలకు పక్కవాళ్లు కారణమని అనుకున్నంతకాలం ఆ కష్టాలను తీర్చే శక్తి కూడా పక్కవాళ్ల చేతిలోనే ఉంటుంది గదా. చాలా బాగా చెప్పారు. నేనే బాధ్యుడిని అనుకున్న క్షణంలో ఆ శక్తి మన చేతుల్లోకొచ్చేస్తుంది. అవును. అయితే ఇక్కడ ఒక బలమైన వాదనకు ఆస్కారం ఉంది. అంటే నా బాధ్యత నేనే తీసుకోవాలన్నప్పుడు జీవితం మొత్తం నా గురించి మాత్రమే ఆలోచిస్తే సమాజం పట్ల నా కర్తవ్యమేంటి? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఇతరుల కోసం త్యాగం చేయాలనే గొప్ప భావనకు ఇది పూర్తిగా విరుద్ధంగా ఉన్నట్లనిపిస్తోంది కదా. అవును. బహుశా ఈ అధ్యాయం మొత్తంలో అత్యంత ఎక్కువగా అపార్థం చేసుకోబడిన శ్లోకం ఆఖరిదైన 166వ శ్లోకమే. అంటే దీని అర్థమేమిటి? ఆ శ్లోకంలో ఏముంది? ఇతరుల ప్రయోజనం ఎంత గొప్పదైనా సరే దానికోసం ఒక వ్యక్తి తన సొంత కర్తవ్యాన్ని, తన సొంత లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్తుంది. అరెరే, ఇది సమాజం చెప్పేదానికి పూర్తి వ్యతిరేకం కదా. మన సినిమాలు, మన కథలు అన్నీ మనకు త్యాగం చెయ్యాలనే నూరుపోస్తుంటాయి. పక్కవాళ్ల కోసం నాశనమైపోయినా సరే సాయం చెయ్యాలి అంటారు. అవును. ఈ శ్లోకం ఆ భ్రమను బద్దలు కొడుతుంది. ఏ సమాజమైనా సరే వ్యక్తులు తమ గురించి తాము ఆలోచించుకోకుండా సమాజం కోసం పనిచేస్తే దానికి లాభం. అందుకే త్యాగాన్ని అంతగా కీర్తిస్తుంది. కాని దానివల్ల ఆ వ్యక్తి తన అసలైన ప్రయోజనాన్ని కోల్పోతాడు. కరెక్ట్. రాధాకృష్ణన్ గారి అనువాదంలో మూలపదమైన సదత్ అనే పదాన్ని స్వ-అర్థగా వివరించారు. అంటే తన సొంత కర్తవ్యం లేదా తన స్వంత ప్రయోజనం. ఓహో, అంటే సమాజం రుద్దే పనుల కోసం కాకుండా మనకంటూ ఉన్న ఒక బలమైన లక్ష్యం కోసం బతకడం అన్నమాట. అవును. కాని దీనివల్ల మన స్వార్థపరులం అనే ఒక గిల్ట్, అదే అపరాధభావం చాలా మందిని వెంటాడుతుంది కదా. ఆ గిల్ట్ వల్లే మనం వెనక్కి తగ్గుతాం. కాని ఇతరులను సంతోషపెట్టడానికి మన వ్యక్తిగత కర్తవ్యాన్ని వదిలేయడం త్యాగం కాదు, అది ఆత్మహత్యతో సమానం. ఎలాగంటారు? ఒక విద్యార్థి రేపు తన జీవితాన్ని మార్చే పరీక్షను వదిలేసి స్నేహితులకు సాయం చేస్తున్నానంటూ తిరిగితే అది నిజమైన త్యాగం కాదు, తన కర్తవ్యం పట్ల బాధ్యతారాహిత్యం. వావ్, చాలా స్పష్టంగా చెప్పారు. దారి తప్పిన త్యాగం కంటే దారి తప్పని కర్తవ్యం ఎప్పుడూ గొప్పదే. ఎందుకంటే మనం మునిగిపోతూ పక్కవారిని రక్షించడం మూర్ఖత్వం. సరిగ్గా చెప్పారు. ఒక డాక్టర్ తన వృత్తిని సక్రమంగా చేయడం, ఒక టీచర్ తన విద్యార్థులకు నిబద్ధతతో పాఠాలు చెప్పడం, ఇవే నిజమైన స్వ-అర్థ. గుడ్డిగా ఇతరుల కోసం బతకడం కాకుండా తన కర్తవ్యాన్ని 100% నిర్వర్తించడమే ఆదర్శం. మొత్తంగా చూసుకుంటే ఈరోజు ఈ లోతైన విశ్లేషణలో చాలా అద్భుతమైన విషయాలు బయటపడ్డాయి. ఈ అత్వగ్గో అనేది ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఖచ్చితంగా కావలసిన మాన్యువల్. అవును. ఎవరికి వారే రక్షకులవ్వడం, ఆచరించి ఇతరులకు చెప్పడం, స్వీయ బాధ్యత తీసుకోవడం, సొంత లక్ష్యాన్ని పక్కన పెట్టకపోవడం లాంటివి సారాంశంగా మనం చూడొచ్చు. అయితే ఈ చర్చను ముగించే ముందు ఒక ఆలోచన నన్ను తీవ్రంగా కలవరపెడుతోంది. అదేంటో చెప్తారా? ఎవరిని వారే పవిత్రం చేసుకోవాలి, మనకు మరెవరూ రక్షకులు కారు అని పురాతన సత్యం ఇంత ఘంటాపదంగా చెబుతున్నప్పుడు రోజువారీ జీవితంలో మన కష్టాలను తీర్చడానికి ఎవరైనా రక్షకుడు వస్తాడని మనం ఎందుకింకా ఎదురుచూస్తూ కూర్చుంటున్నాం? నిజంగా ఆలోచించాల్సిన విషయమిది. మనల్ని ఒక రాజకీయ నాయకుడు ఉద్ధరిస్తాడని, లేదా ఒక కొత్త రిలేషన్షిప్ వస్తే మన జీవితం ఆనందమయమవుతుందని ఎదురుచూస్తాం కదా. మనల్ని మనం రక్షించుకునే పని మొదలు పెట్టకుండా ఈ అనవసరమైన ఎదురుచూపుల వల్లేనా మనకు ఆధునిక సమాజంలో ఇంత ఆందోళన, అదే యాంగ్జైటీ కలుగుతోంది? ఇది చాలా లోతుగా విశ్లేషించాల్సిన కోణం. బహుశా మన బాధలకు అసలైన కారణం ఆ కష్టాలు కాదేమో, ఆ బాధ్యతారాహిత్యమే, ఆ ఎదురుచూపులే మనల్ని మానసికంగా కుంగదీస్తున్నాయేమో. ఖచ్చితంగా. ఎప్పుడైతే మనం రక్షకుడి కోసం ఎదురుచూడటం మానేస్తామో అప్పుడే మన అసలైన శక్తి నిద్రలేస్తుంది. ఈ అద్భుతమైన ఆలోచనతో ఈనాటి లోతైన విశ్లేషణను ముగిద్దాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.